Hi students, now I am discussing about the how to prepare the exams. చాలామందికి ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలో తెలియదు. దానికి కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. అకార్డింగ్ టు కీ పాయింట్స్ యూ మస్ట్ బి రీడ్, యూ గెట్ పాస్ అండ్ గుడ్ మార్క్స్ ఆర్ మ్యాక్సిమం మార్క్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ సబ్జెక్ట్స్ అయినా చదువుతున్నప్పుడు ఫస్ట్ కలెక్ట్ ద మెటీరియల్స్ రిగార్డింగ్ పర్టికులర్ సబ్జెక్ట్. సపోజ్ example Java subjects. Okay, regarding Java, you must compulsory have syllabus copy, materials, notes, question banks and question papers. This is the first point. ఏ సబ్జెక్ట్స్ అని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన సిలబస్ కాల్స్ కంపల్సరీ ఉండాలి. మెటీరియల్స్, నోట్స్, క్వశ్చన్ బ్యాంక్స్, ప్రీవియస్ క్వశ్చన్ బ్యాంక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ పాయింట్స్ ఏంటంటే పర్టికులర్ సబ్జెక్ట్ యూ వాంట్ టు బి పాస్, మీ పాస్ కావాలనుకుంటే జస్ట్ ఫస్ట్ ఈజీగా ఉన్న యూనిట్స్ చదువుకుంటూ వెళ్ళండి. ఒక మంచి మార్క్స్ రావాలంటే పర్టికులర్గా ఏ యూనిట్ అయినా తీసుకొని దానికి సంబంధించిన సిలబస్ కాపీ ప్రకారం చదివి నెక్స్ట్ దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎలా అడుగుతున్నాడు దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు పాసే కావాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ చదవాలి, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్, తర్వాత థర్డ్ ఇంపార్టెంట్, తర్వాత టూ యూనిట్స్ ఆర్ మినిమం 2 యూనిట్స్ కంపల్సరీ ఉంటే పాస్ కావాలంటే 3 యూనిట్స్ ఎనఫ్. మంచి మార్క్స్ రావాలంటే కంపల్సరీ 5 యూనిట్స్ కంపల్సరీ చదవాలి. అట్లయితేనే మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఈజీ ఉన్న యూనిట్స్ నుంచి చదువుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఈజీ ఉన్నాయి మీకు ఈజీగా అర్థమవుతాయి, ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. మీరు ఏమైనా బట్టి పట్టాలనుకున్నా, బై యాడ్ చేయాలనుకున్నా ఆ యూనిట్స్ అనేది లాస్ట్లో చదువుకోండి. ఎందుకంటే మనం చదివినే మర్చిపోతుంటాం కాబట్టి యూనిట్స్ అనేది లాస్ట్లో చదువుకోండి. ఈజీగా అనేది ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ నోట్స్. వాట్ ఈస్ ద కీ నోట్స్ మీన్స్, ఫస్ట్ సపోజ్ యూనిట్ 1 జావా. ఓకే, జావాలో ఫస్ట్ యూనిట్లో మీరు చదువుతున్నారు అనుకోండి. చదివేటప్పుడు ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్ చదివారు, ఫీచర్స్ ఆఫ్ ఊప్స్ ఫీచర్స్ రాయమని అడిగండి క్వశ్చన్. ఆ క్వశ్చన్కి మనం కీ నోట్స్ ఎట్లా రెడీ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మనకు దీంట్లో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటి, ఒక నోట్స్ తీసుకొని ఆర్ వైట్ పేపర్స్ అయినా ఏదైనా పిన్ పేజ్ అయినా తీసుకొని ఒక యూనిట్ చదువుతున్నప్పుడు ఏదైనా క్వశ్చన్ చదివిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఫీచర్స్ ఆఫ్ ఊప్స్ అనేది ఉంది. దానికి కీ నోట్స్ ఏంది, దానికి ఉన్న పాయింట్స్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ క్లాస్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఓకే, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఓకే, ఎన్క్యాప్సులేషన్. దీస్ ఆర్ ద 5-6 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ రాసుకోవాలి. ఊప్స్ ఫీచర్స్ అని ఆ పాయింట్స్ రాసుకోవాలి. దిస్ ద కీ నోట్స్. లేదా ఫీచర్స్ ఆఫ్ జావా అడిగండి. ఫీచర్స్ ఆఫ్ జావా అడిగినప్పుడు ఎలా చేస్తారు, దానికి సెక్యూర్, సింపుల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, రోబుస్ట్, ఓకే, మల్టీ థ్రెడెడ్, ఇండిపెండెంట్, ఇట్లా రాసుకోవాలి. నోట్స్ అనేది రాసుకోవాలి. మీకు ఎందుకంటే కీ నోట్స్ ఎందుకని అవసరం అంటే ఫస్ట్ మొత్తం ఒకసారి అన్ని సబ్జెక్ట్స్ లేకపోతే యూనిట్స్ మొత్తం చదివిన తర్వాత మీరు రివిజన్ చేసుకున్నప్పుడు ఈ కీ నోట్స్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు సపోజ్ మీకు ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ ఉంది, మార్నింగ్ వరకు చదువుతారు, ఒక 10 వరకు చదివారు అనుకోండి. 10 to 1 వరకు ఏం చేస్తారంటే ఈ కీ నోట్స్ అనేది రివిజన్ పర్పస్లో ఉపయోగపడుతుంది. మీకు ఏ కాన్సెప్ట్ అయినా ఈజీగా రీకాల్ అవుతుంది. ఈ కీ నోట్స్ రాయడం వల్ల, కీ నోట్స్ చూడడం వల్ల దానికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ అనేది రీకాల్ అవుతూ ఉంటాయి. అందుకే కీ నోట్స్ అనేది ఎక్కువ వాడతారు. సపోజ్ ఒక యూనిట్కి సంబంధించింది ఒక 10 క్వశ్చన్ చదవాలనుకో, 10 క్వశ్చన్లకి ఏ క్వశ్చన్ చదివినాం దానికి కీ నోట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 4-5 ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ కంపల్సరీ రాసుకోవాలి, పేపర్ మీద అయినా ఒక బుక్లో అయినా. అలా రాయడం వల్ల మీరు వెనెవర్ సీ ద టాపిక్ యూ అండర్స్టాండ్, యూ రీకాల్ ద టాపిక్ ఆటోమేటికల్లీ. దిస్ ఈజ్ కాల్డ్ ద కీ నోట్స్. ఓకే, వెనెవర్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ ద ప్రాక్టీస్ డయాగ్రామ్స్. ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లో అయినా డయాగ్రామ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు డయాగ్రామ్స్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్ మ్యాటర్ రాయొచ్చు. మీరు ఇంపార్టెంట్ డయాగ్రామ్ అయితే బై యాడ్ చేయండి. మ్యాక్సిమం ఒక డయాగ్రామ్ అండర్స్టాండ్ చేసుకోండి.
అండర్స్టాండ్ కాకపోతే బై యాడ్ చేసేయండి. ఇంపార్టెంట్ డయాగ్రామ్ అయితే బై యాడ్ చేయండి. ఓకే, డయాగ్రామ్స్ నీట్గా డ్రా చేయాలి. నీట్గా ఎప్పుడనేది నీట్గా వస్తుంది డయాగ్రామ్? ఫస్ట్ ఏదైనా డయాగ్రామ్ ప్రాక్టీస్గా రఫ్లో ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత గో టు ఎగ్జామ్స్. మీరు డైరెక్ట్లీ ఎగ్జామ్స్లో ప్రాక్టీస్ చేయొద్దు. అది ఇంపార్టెంట్ డయాగ్రామ్ అయినా నార్మల్ ఏదైనా క్వశ్చన్కు డయాగ్రామ్ ఉన్నా ఫస్ట్ ప్రాక్టీస్ ఇన్ రఫ్ బుక్స్లో ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతనే యూ గో టు ఎగ్జామ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడన్నా ఏ ఎగ్జామ్స్కైనా చదువుతున్నప్పుడు ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. నోట్స్లో ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ చదవగానే దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టు రాయడం, లేకపోతే కీ నోట్స్ రాయడం, అట్లా చేస్తే మీకు ఈజీగా యూజ్ అవుతుంది. ఆ నోట్స్ అయినా లేకపోతే ఈజీగా రీకాల్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాక్టీస్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ద హౌ టు ప్రజెంట్ ద ఆన్సర్స్. హౌ టు ప్రజెంట్ ద ఆన్సర్స్ మీన్స్ ఎలా ప్రజెంట్ చేయాలి ఆన్సర్స్ని మనం. ఓకే, హౌ టు రైట్ ద ఆన్సర్స్. హౌ టు రైట్ ద ఆన్సర్స్ ఇన్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్లో మనం ఎట్లా ఆన్సర్ చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో మీరు బాగా చదువుతారు, అన్నీ ప్రిపేర్ చేస్తారు, కానీ రిప్రజెంటేషన్స్కి వచ్చేవరకు డల్ అయిపోతుంది. మీరు కరెక్ట్ రిప్రజెంట్ చేయలేకపోతారు. ఎలా రిప్రజెంట్ చేయాలి క్వశ్చన్ పేపర్ అనేది, మనం ఎలా రాయాలి? ఫస్ట్ పాయింట్, మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ 5-10 మినిట్స్ ముందు కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఏం చదవదు, ఇంకా మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంచండి. 2 o'clock ఎగ్జామ్, 1:45 కూడా చదవద్దు. యాక్చువల్లీ 30 minutes ఇవ్వాలి. 1:45 వరకు యూ క్లోజ్ ఆల్ 3 things. మైండ్ కామ్గా ఉంచండి. ఓకే, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ను మీరు రీడ్ ద క్వశ్చన్ పేపర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రీడ్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ని రీడ్ చేయాలి మనం. క్వశ్చన్ పేపర్ ఫస్ట్ ఒకసారి చదివితే క్వశ్చన్ పేపర్ ఏమీ అర్థం కాదు. కామ్గా పీస్ఫుల్గా క్వశ్చన్ పేపర్ను ఒక 2-3 times చదవండి. చదివిన తర్వాత మీకు ఆన్సర్స్ అనేటివి అర్థమవుతుంది. మీకు ఏవి వస్తుందో ఏవి రావో అర్థమవుతుంది. ఒకవేళ అన్నీ మీకు ఈజీగా ఉన్నప్పుడు మీ ఇష్టం, ఏ క్వశ్చన్ మీకు ఇంకా ఎక్కువ ఈజీగా వస్తుందో ఆ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. లేదంటే మీకు సగం క్వశ్చన్స్ వస్తాయి, సగం క్వశ్చన్స్ రావనుకున్నప్పుడు ఏదైతే ఈజీ క్వశ్చన్ ఉందో ఆ ఈజీ క్వశ్చన్తో మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మీరు ఇది A4 షీట్, ఇది ఒక బుక్లెట్స్ అనుకోండి. సపోజ్ మీకు ఏమొస్తుందంటే ఫస్ట్ క్వశ్చన్లో ఏ మాత్రమే వస్తుంది. పార్ట్ ఏనా పార్ట్ బీనా మెన్షన్ చేయాలి. ఇక్కడ పార్ట్ ఏ అయితే పార్ట్ ఏ, పార్ట్ బి అయితే పార్ట్ బి. ఓకే, లేకపోతే ఇక్కడైనా మెన్షన్ చేసుకోవచ్చు. యూ రైట్ పార్ట్ ఏ ఆర్ పార్ట్ బి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చాలామంది ఈ క్వశ్చన్ నెంబర్స్ ఇక్కడ ఇస్తున్నారు, బార్డర్ లోపల వేస్తున్నారు. ఇట్ ఈస్ ద రాంగ్ ప్రొసీజర్. క్వశ్చన్ నెంబర్ అనేది బార్డర్ యువతలు మాత్రమే వేయాలి. దిస్ ఇస్ ద రైట్ ప్రొసీజర్. మీరు ఏం రాస్తున్నారు, పార్ట్ ఏలో 1లో ఏ బిట్ రాస్తున్నారు. సో ఇది ఇక్కడ హెడ్డింగ్ మాత్రం హెడ్డింగ్స్, వాట్ ఎవర్ ద హెడ్డింగ్స్ యూ కీప్ బ్లాక్ పెన్ తోటి మనం హెడ్డింగ్స్ నీట్గా రిప్రజెంట్ చేయాలి ఇలా. ఓకే, నీట్గా వచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి మీరు 2 పెన్స్ యూజ్ చేయాలి. బ్లాక్ అండ్ బ్లూ పెన్స్ కంపల్సరీ వాడాలి. ఫస్ట్ వచ్చిన ఏ బిట్లో కావచ్చు, పార్ట్ ఏలో కావచ్చు, పార్ట్ బిలో కావచ్చు, ఏ దాంట్లోకి వెళ్తే ఫస్ట్ మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తుందో ఒక 3-4 ఆన్సర్స్ అవి ఫస్ట్ రాయండి. మీరు ఇక్కడ సపోజ్ పార్ట్ బిలో వస్తుంది, పార్ట్ బి 1B యూ రైట్ లైక్ దిస్. ఓకే, పార్ట్ బి లేకపోతే 5B యూ రైట్ లైక్ దిస్. ఇలా నీట్గా రిప్రజెంట్ చేసినప్పుడే ఒక 5-10 పేపర్స్ అనేది నీట్గా రాయాలి. నీట్గా రాసినప్పుడే మనకు గుడ్ స్కోర్ అవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. గుడ్ స్కోర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్కు వచ్చే ముందు లైట్గా ఏదో కామన్గా వచ్చినట్టే ఎగ్జామ్కి వస్తారు. అట్లా రావద్దు. ఎగ్జామ్స్కి వచ్చే ముందు యూ బై బ్లూ పెన్, బ్లాక్ పెన్స్, పెన్సిల్,
ఎరేజర్, షార్ప్నర్స్, స్కేల్స్ ఇవన్నీ మనం తీసుకెళ్ళాలి. ఓకే, మీరు హాల్లోకి ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే. ఓకే, ఏదైనా ఎగ్జామ్ ఏదైనా క్వశ్చన్స్కి డయాగ్రామ్ ఉంటే నీట్గా డ్రా చేయండి. నీట్గా డ్రా చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మాత్రమే మనకు మంచిగా స్కోర్ చేస్తారు, మంచి స్కోర్ అనేది గెయిన్ చేస్తారు. అదర్వైజ్ వీ కెనాట్ గెయిన్ ఎనీ స్కోర్. ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ను ఫస్ట్ రాసి మిగతా క్వశ్చన్ను రాసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఎగ్జామ్ హాల్లో ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. మీ ఐటమ్స్ అంటే ఏదైతే పెన్సిల్స్, స్కేల్స్, ఎరేజర్స్, ఓకే, ఇవన్నీ ఉంటే మీరు పర్చేజ్ చేయండి. మా అంటే హార్డ్లీ 30 రూపీస్ పెడితే అన్నీ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ద పీపుల్ సపోజ్ పార్ట్ బిలో సిక్స్త్లో 2 సపోజ్ ఇక్కడ తీసుకుందాంలే. పార్ట్ బిలో నాకు 6లో A-B 2 క్వశ్చన్లు ఇచ్చిండు, ఆర్ C-D 2 క్వశ్చన్లు ఇచ్చిండు. ఇందులో నాకు A మాత్రమే వస్తుంది, ఇందులో C మాత్రమే వస్తుంది. అలాంటప్పుడు ఇందులో AC రాశారనుకోండి, ఓన్లీ యూ గెట్ ఓన్లీ 5 మార్క్స్. ఇది ఏదైనా ఒకటి చాయిస్ కిందకి వెళ్తుంది. అట్లాంటప్పుడు ఎలా రాయాలంటే మీరు ఏ పర్ఫెక్ట్గా వస్తే పర్ఫెక్ట్గా 5 A రాసేయండి. తర్వాత ఇందులో B వస్తుందా నార్మల్గా, D వస్తుందా నార్మల్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే బెటర్గా వస్తుందో అది మాత్రమే. ఇప్పుడు A రాస్తే మీరు కంపల్సరీ B రాయాలి. ఒకవేళ C రాస్తే D రాయాలి. ఒకవేళ C రాస్తే D రాయాలి. అట్లా కానీ మీరు ఇందులో సపోజ్ ABCD ఉందనుకోండి, ఆర్ అని ఇచ్చి ఇది ఒకటి రాయొద్దు, ఇది ఒకటి, డోంట్ రైట్ లైక్ దిస్. ఒక్కొక్కటి మాత్రం డోంట్ రైట్. మీరు రాయాలనుకుంటే A-B రాయండి, ఆర్ C-D రాయండి. ఈ 2 మాత్రమే రాయండి. అట్లా అందులోకి వెళ్ళి ఒకటి, ఇందులోకి వెళ్ళి వస్తే ఒకటి ఛాయిస్లోకి పోతుంది. ఓకే, కామన్గా స్టూడెంట్స్ మిస్టేక్ ఇదే చేస్తుంటారు, అది చేయొద్దు. మీకు ఏది ఈజీగా వచ్చినప్పుడు ఆర్ అని ఇచ్చినప్పుడు పైన 2 క్వశ్చన్లు కింద 2 క్వశ్చన్లు వస్తే ఏవైనా 2 క్వశ్చన్లు రాయండి, కానీ అందులోకి వెళ్ళి ఒకటి, ఇందులోకి వెళ్ళి ఒకటి రాయొద్దు. ఒకవేళ 2 ఏ పర్ఫెక్ట్గా వచ్చింది, ఇక్కడ C పర్ఫెక్ట్గా వస్తుంది, B లైట్గా వస్తుంది, D లైట్గా వస్తుంది. Dలో ఏది మాత్రం ఎక్కువ వస్తుంది, మీకు ఏది మాత్రం ఎక్కువ రాయగలుగుతారు, ఆ క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏ 5 మార్క్స్, ఒకవేళ 4 మార్క్స్ పడ్డా Bకి ఒక 2 మార్క్స్ పడుతుంది. అప్పుడు ఒక 6 మార్క్స్ గెయిన్ చేస్తారు. మీరు 10 మార్క్స్కు 6 మార్క్స్ వస్తాయి. ఒకవేళ AC రాశారనుకోండి, అప్పుడు ఏంటి మనం Aకి 4 మాత్రమే ఇస్తారు, C అనేది చాయిస్లోకి వెళ్ళిపోతుంది, చాయిస్. ఓకే, దిస్ ఇస్ నాట్ గుడ్. ఎప్పుడే కానీ అలా చేయొద్దు, ఏ ఎగ్జామ్స్ చేయొద్దు. ఓకే, దిస్ ఇస్ ద ప్రిపరేషన్ హౌ టు రైట్ ద పేపర్ ఆల్సో. ఓకే, నీట్గా రిప్రజెంట్ చేయండి పేపర్స్ను, నీట్ హ్యాండ్ రైటింగ్ రాయండి. ఓకే, 3 అవర్స్ ఉంది, యూటిలైజ్ ద 3 అవర్స్. 1.5 అవర్కే 1 అవర్కే నేను రావద్దు బయటికి. 3 అవర్స్ ఉంటే 3 అవర్స్ యూ రైట్ సంథింగ్ రిగార్డింగ్ అబౌట్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్సర్ తెలియదు, మీరు 3 or 4 monthsలో సెమ్లో ఎక్కడో మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది. ఒకసారి ఆలోచించి, ఒక 10 minutes ఆలోచించి ఆ క్వశ్చన్కు రిలేటెడ్ అన్నా రాయండి ఫస్ట్. ఎందుకంటే క్వశ్చన్ మేబీ రాంగ్ అయినా రైట్ అయినా మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. 3 అవర్స్ ఉంటే యూ యూజ్ 3 అవర్స్, డోంట్ కమ్ అవుట్ 1.5 hour 2 hours. 3 అవర్స్ అయిన తర్వాతనే బయటికి రండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ను ఫస్ట్ రిప్రజెంట్ చేయండి. క్వశ్చన్ నంబర్స్ లెఫ్ట్ సైడ్ మాత్రమే వేయాలి, బార్డర్కి లెఫ్ట్ సైడ్ మాత్రమే వేయాలి, లోపల వేయొద్దు. ఓకే, దిస్ ఇస్ ఆల్ కామన్ పాయింట్స్. బట్ ఇవన్నీ మీకు తెలుసు, బట్ repeatedly you are doing mistakes. That's why I am saying this video for you. Thank you. All the best.